అంటే ఇప్పుడు నీళ్లు తగ్గిపోయే వాళ్ళకు మేజర్ గా చనాబ్ నదిలో నీళ్లతోటే వాళ్ళు నిజంగా వాళ్ళ పంజాబ్ ప్రావిన్స్ అంతా కూడా వాళ్ళ వడేరాలు అంటారు, వాళ్ళ ఏమంటారంటే జమీందారులు, వాళ్ళ పొలాలన్నీ కూడా నీళ్ళు అక్కడి నుంచే వస్తాయి. దాన్ని కట్ చేసాం. యాక్చువల్ గా చెనాబు, తర్వాత మనకు జైలము, ఇండస్, సింధు నది, ఈ మూడు పాకిస్తాన్ అకౌంట్ లోకి వెళ్తాయి. 80% నీళ్లు వాళ్ళకు వెళ్ళిపోవాలి. 20% మనం రన్ ఆఫ్ ద మిల్ అంటారు. అంటే మీరు స్టోర్ చేయకుండా దాన్ని ఊరికే దాని ఒక అంటే దాని ఫ్లో అవుతుంటే దాంట్లో మీరు టర్బైన్లు పెట్టి మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. అంతకు మించి మీరు ఏం చేయడానికి వీలు. లేదా చిన్న చిన్న కెనాల్స్ వేసుకుని అక్కడ కాశ్మీర్ లోయలో మీరు ఏదైనా వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే వాడుకోవచ్చు. డ్యామ్లు కట్టడానికి వీల్లేదు. ఇది కానీ మన చెనాబ్ లో మనకు ఉన్నటువంటి ఈ రన్ ఆఫ్ ద మిల్ డ్యామ్ లోనే మనం ఏం చేసామంటే నీళ్ళని ఆపేసాం. అలాగే జేలం నది, అంటే మనకు శ్రీనగర్ నుంచి వెళ్తున్నటువంటి జేలం నది ఏదైతే ఉందో దాన్ని మనం సంస్కృతంలో వితస్తా నది అంటాం. మనం ఆ వితస్తా నదిలోంచి నీళ్లు వదిలేసాం. సో ఇప్పుడు ఏమైందంటే పంజాబ్ లో నీళ్లు రావట్లేదు, కానీ సింధు నదిలోకి నీళ్లు వెళ్తున్నాయి. సంవత్సరం చివరికి వచ్చేసరికి వాళ్ళ అకౌంట్ లో ఎంత శాతం ఎంత నీళ్లు వెళ్ళాలో అన్ని నీళ్లు మనం ఇచ్చినట్టు చెప్తాం. కానీ వాడికి ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వము, ఎప్పుడు వాడికి వద్దో అప్పుడు మనం రిలీజ్ చేస్తాం. ఇప్పుడు వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మే 2వ వారంలో వాళ్ళు వరి నాట్లు వేయబోతున్నారు. నీళ్లు ఇవ్వం వాడికి. రేపటి రోజు పంట కోతకు వచ్చేసరికి నీళ్లు వదులుతాం, మొత్తం వరదల్లో కొట్టుకుపోతుంది. మొత్తం ఓవరాల్ సంవత్సరానికి మనం వాడికి ఇవ్వాల్సిన 135 మిలియన్ ఫుట్ నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఇస్తాం వాడికి. సో ఇలా మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రతి అంశంలో కూడా వాడిని ఎలా చిత్రవద చేయాలో అలా చేస్తున్నాం. అది వాడికి అర్థం కావడం. వాడికి లోన్ ఇంటర్నల్ గా డాన్ కానీ లేదా వాళ్ళ పత్రికలు వాళ్ళ అనలిస్ట్ అందరూ ఏం చెప్పుకుంటారంటే మేము చాలా అద్భుతంగా మా విమానాలు చూడంగానే వాడు భయపడి ఈవెన్ రఫాయల్ అంతటి విమానం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుకుంటారు. మాకు కావాల్సిందే మీరు ఎన్నిసార్లు ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తారో అన్నిసార్లు మీ ఫ్యూల్ అయిపోతుంది. అదే మాకు కావాల్సింది కదా. సో అందుకని ఈ టార్గెట్ కూడా మనం చేస్తున్నాం. మన సైనిక దళాల మూవ్మెంట్ కానీ, నేవీ మూవ్మెంట్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ మూవ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వాడిని కన్ఫ్యూజన్ లో పెడుతున్నాం, అబ్సల్యూట్ కన్ఫ్యూజన్ లో. అందుకనే నిన్న అర్ధరాత్రి 2 గంటలకి వాళ్ళ మినిస్టర్ వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాబోయే 24 గంటలు 36 గంటల్లో భారతదేశం మన మీద దాడి చేయబోతోంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ మంత్రి ఆయన తల్లాఊర్ తరార్ అనుకుంటాను, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. 36 అవర్స్లో భారత ప్రభుత్వం మా మీద దాడి చేయబోతోంది అని చెప్పేసి అన్నాడు. అని అంటే కొంచెం లేచాక పళ్ళు దొంగని చెప్పొచ్చు కదా. అర్ధరాత్రి 2 గంటలకు ఎందుకు చెప్పాడు? అంత భయంలో రాత్రి మన మూవ్మెంట్స్, ఆ చికెన్ స్నెక్ లో మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్నూర్ సెక్టర్ లో, అది చూసి వాడు భయపడిపోయారు. రాత్రే మనం క్రాస్ అవుతాం సార్. అదేంటి సార్, వాళ్ళు చికెన్ నెక్ ని నిలిమేస్తారు, జువెనల్ వీన్ని కట్ చేస్తారు, మరి ఇవన్నీ చెప్పారు కదా. మెడ నరం కోసేస్తాం, మీ గొంతు నిలిమేస్తాం, మాకు నీళ్ళు లేకపోతే. అటు బంగ్లాదేశ్ ప్రపంచ మేధావి యూనస్ మహమ్మద్ ఆయన చెప్పాడు. పదవిచ్చి చూసిన తర్వాత తెలుస్తాయి వాళ్ళ అసలు రంగేంటో బయటపడింది. గ్రామీణ బంగ్లాదేశ్లో చిన్న చిన్న ఇది ఇంట్రెస్ట్లకి, తక్కువ ఇంట్రెస్ట్కి రుణాలు ఇస్తూ ప్రపంచ బ్యాంకు దృష్టిని ఆకర్షించి, అమెరికా దృష్టిని ఆకర్షించి ఆయన ఎలా నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడో ప్రపంచానికి తెలుసు. సరే, పక్క దేశంలో ఏదో హసీనాని దింపటం కోసం అతను ప్రాక్సీగా, చైనాకి ప్రాక్సీగా వ్యవహరించి అతను గద్దెక్కాడు. ఇవన్నీ ప్రపంచానికి అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం తెలిసేవి కావేమో. సోషల్ మీడియా, అడ్వాంట్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల అందరికీ చిన్నపిల్లలు కూడా తెలిసిపోతున్నాయి. వాళ్ళు ఇలా గొంతులు నిలిమేవాళ్ళు, నరాలు కట్ చేసేవాళ్ళు మన పక్కన పెట్టుకొని ఎందుకంటే ఏకంగా ఒక్కసారి బాంబు వేసి మొత్తం సమూలంగా ధ్వంసం చేస్తే సరిపోతుంది కదా అని జనాలు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆఫ్కోర్స్ యుద్ధాలు అనేవి ఎమోషన్స్ మీద నడవకూడదు, వాస్తవాల మీద నడవాలి. ఐ డూ అగ్రీ విత్ దట్. కరెక్ట్. మీరు మహమ్మద్ యూనిస్ గురించి చెప్పారు. మహమ్మద్ యూనిస్ చైనా వల్ల రాలేదు. మహమ్మద్ యూనిస్ వచ్చింది అమెరికన్ డెమోక్రాట్ పార్టీ వల్ల వచ్చాడు. అమెరికన్ డెమోక్రాట్ పార్టీలో కూడా క్లింటన్ ప్రభుత్వం అంటే క్లింటన్ పరివారం, బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్, వీళ్ళ బ్లాక్ మనీని తన గ్రామీణ బ్యాంక్ ద్వారా ఏమంటారంటే హవాలా ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళకి పైసలు ముట్టేలాగా చేసినందుకు, అందువల్ల అతనికి నోబెల్ ప్రైజ్ ఇప్పించారు వాళ్ళు. అదేదో తను తక్కువ రుణంతో చిన్న చిన్న వడ్డీలు ఇచ్చినందువల్ల అతనికి చాలా గొప్పవాడని చెప్పి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్ యొక్క బ్లాక్ మనీని ఇతను మేనేజ్ చేసి మొత్తం రౌండ్ ట్రిప్పింగ్ చేసి ఇచ్చాడు కాబట్టి, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లేబర్ లాస్ అన్ని అధిగమించి దాన్ని కంప్లీట్ గా కాలరాసి ఒక బాండెడ్ లేబర్ ని వాళ్ళ ఫ్యాక్టరీస్ కి సప్లై చేశాడు కాబట్టి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కాబట్టి వీళ్ళు భారతదేశాన్ని తట్టుకునేటువంటి శక్తి వీళ్ళకి ఎవరికి లేదు.
ప్రగల్భా పలుకుతారు. నిజంగా కన్ఫ్రంటేషన్ వస్తే కనుక వీళ్ళు ఎవరు నిలిచేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పాకిస్తాన్ అంతే, వాళ్ళకు ఉన్నది మొత్తం $15 బిలియన్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. $15 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ లో $10 బిలియన్ వాళ్ళు ముట్టడానికి వీళ్ళు. ఈ $10 బిలియన్ ఎవరు ఇచ్చారు? మనకు యుఏఈను, తర్వాత మనకు సౌదీ అరేబియా ఇద్దరు ఇచ్చారు. అంటే ఇంత వాళ్ళ దగ్గర ధనం ఉంది అని చెప్తే కానీ IMF వాళ్ళకి లోన్ ఇవ్వట్లేదు. కాబట్టి మా బ్యాంక్ లో ఇంత ఉంది చూడు అని చెప్పి IMF దగ్గర లోన్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ $10 బిలియన్ వాడు ముట్టడానికి వీళ్ళు. ముట్టగలిగింది $5 బిలియన్. $5 బిలియన్ తోటి వాళ్ళు భారతదేశం మీద యుద్ధం చేయగలరు వాళ్ళు. మన దగ్గర $680 బిలియన్ ఫారెక్స్ మన దగ్గర ఉంది. వాళ్ళు మొత్తం ఈ $5 బిలియన్ పోని $15 బిలియన్ కూడా ఖర్చు పెట్టారు అనుకుందాం కాసేపు. $15 బిలియన్ ఖర్చు పెట్టినా 4-5 వారాల నుంచి వాడు యుద్ధం చేయలేదు. ఎందుకంటే నార్మల్ గా యుద్ధం లేని పరిస్థితుల్లో వాళ్ళకి వారానికి ఒక $1 to $1.5 బిలియన్ వాళ్ళకి ఖర్చు అవుతుంది వాళ్ళ దేశాన్ని నడిపించడానికి. అట్లాంటిది యుద్ధం వస్తే కనుక దానికి 3-4 రెట్లు పెరుగుతుంది. అంటే వారానికి $5 బిలియన్ కావాలి. 3 వారాల్లో మొత్తం $15 బిలియన్ అయిపోతాయి. ఇంకెక్కడ చూస్తే వాళ్ళకి పైసలు ఆల్రెడీ IMF దగ్గర అడుక్కోవడానికి పెడుతున్నారు. అవును, కాబట్టి IMF ఎంత ఇచ్చే అవకాశం ఉంది సార్? ఎందుకంటే IMF అంటే అఫ్ కోర్స్ దాని వెనకాల ఖచ్చితంగా అమెరికా కార్డ్స్ ప్లే చేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అండ్ అమెరికా ఇంటెన్షన్ అయితే ఒకటి క్లియర్గా కనిపిస్తుంది, ఏంటంటే మన భుజం మీద చేసి నీకేం పర్లేదు నేనున్నాను మోడీ అంటూనే వాళ్ళకి రెండో వైపు జేబుల నుంచి డబ్బులు తీసివ్వటం. అంటే చైనాని కట్టేలు చేయడం కోసమా, చైనా ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం కోసమా?